యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన కూడికను ఆరంభించుకుందాము. గత కాలం అంతా ఏసే మనం కాచి కాపాడడానికి మహిమకంత ప్రభావం చేస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాము. మన మధ్యన శాంతవ సిస్టర్ పాట పాడతారు. దేవి సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవి సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ప్రభు గొప్ప నామానికి మేము కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క మీటింగ్ ను స్టార్ట్ చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు యేసయ్యా. నీ పరిశుద్ధ ఘనమైన నామానికి కోటానుకోట్ల నమస్కారాలు తండ్రి. గతకాలం అంతా కాచి కాపాడి కృపలో భద్రపరుచుకొని ఈ కేవీపీ హాల్ ప్రేర్ల దేవా అటెండ్ అవ్వడానికి ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఇంకా రావాల్సిన నా ప్రభా త్వర పెట్టుకున్న దేవా ఈ కేవీపీ పరిచయలు నా తండ్రి, ఈ ఆన్లైన్ లో నా తండ్రి అటెండ్ అవ్వడానికి మీరు కృప చూపించండి. వారికి అడ్డుల టంకాలు కొట్టివేయండి దేవా. నా ప్రభానికి వందనాలు యేసయ్యా. ప్రతిరోజు నా ప్రభా నీ మాటకు నా ప్రభా వేగిరపడినైనా మేము తండ్రి త్వరగా నా ప్రభా నీ వాక్యం కోసం నేను ఆసక్తి కలిగిన తండ్రి ఉండగా మాకందరికీ నా తండ్రి అయ్యా అలాంటి హృదయాన్ని మాకు దయచేయండి. ప్రతి బిడ్డకు నా అడ్డులాగటంకాలు కొట్టివేసి మీ కృప కాబ్దల బాధతో క్షేమాన్ని దయచేయండి. ఎంతమంది నా ప్రభా ఎలాంటి బాధతో చింతత వేదనతో ఉన్నారో ప్రతి బాధ చింత వేదన తీసివేయండి. వాతావరణాన్ని స్వాధీనంలో పరుచుకున్న ప్రభా నీకే వందనాలు యేసయ్యా. నీకు కంచె కాబ్దల దయచేయండి అయ్యా. ఎంతమంది ప్రార్థించమని అడిగి ఉన్నారో నా ప్రభా వారందరి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్య సూచక్రియలు మహత్కార్యాలు జరిగించండి నా ప్రభా. అయినా నేను సర్వోన్నతున సర్వశక్తిమంతున నా ప్రభా నీ సర్వశక్తి ఎదుట నా ప్రభా ఏ శక్తిని నిలవనేరదు. ప్రతి దుస్తుని ప్లాన్స్ అన్ని వేస్తూ నామంలో క్యాన్సల్ చేస్తున్నాం. ప్రతి దుస్తుని కోటలు కూలిపోవాలా, దుశ్శక్తులు దురాత్మ శక్తులు అంధకార శక్తులు వేస్తున్నాములో కాలిపోవాలా, దుస్తుని ప్లాన్స్ వేస్తున్నాములో కూలిపోవాలా. అవి అన్ని కూడా అయ్యా నిర్వీర్యపరచబడాలా నా ప్రభా. ఈ భూమి మీద మీ కార్యాలు జరిగించండి. పైకి భక్తి గల వారు ఇందరు కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉన్నారన్న నీ వాక్యం నీ యొక్క లేఖనం సాక్ష్యం ఇచ్చింది దేవా. మేము పైకి భక్తి కలిగి ఉండి నీ శక్తిని ఆశ్రయించిన వారికి ఉండకూడదు నా ప్రభా. అయ్యా పైన భక్తి మాలో ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు నా దేవా. మా భక్తిలో నా ప్రభా యేసయ్యా అయ్యా ఒక నాణ్యత కలిగిన ప్రభా, అయ్యా దైవ భక్తి కలిగిన ప్రభా, అయ్యా నా తండ్రి నీ యొక్క తండ్రి విలువలు తెలుసుకున్న మేము నా తండ్రి కుడికి ఎడమకి పడిపోకుండా నా తండ్రి నీ యందు విశ్వాసం కలిగి భయము కలిగి భక్తి కలిగి నా ప్రభా నిశ్చయముగా నిన్ను స్తుతించబడలుగా మా హృదయం అంతటి నా ప్రభా నీకు మాత్రమే చోటించినట్టుగా మా మమ్మలను తండ్రి అట్టి బిడ్డలుగా తయారు చేయండి. అయా ఈ లోకంలో నా ప్రభా మనుషులకు నా ప్రభా మేము తండ్రి దేనిని కూడా కేంద్ర బిందువుగా చేసుకొనకూడదు నా ప్రభా. మీరే మాకు కేంద్ర బిందువునైనా అయ్యా. ఏదైతే మేము ఎక్కువగా ప్రేమిస్తామో అది నా తండ్రి అది మాకు ఒక విగ్రహం అయిపోతుంది తండ్రి. అలా ఉండడానికి వీల్లేదు యేసయ్యా. మీరే నా తండ్రి నా ప్రభా మా నడక యందు పడక యందు మా యొక్క తండ్రి ప్రతి ఒక్క తండ్రి తలంపుల నిండా నా తండ్రి నిన్ను నింపుకోవాలి. నీ మహిమతో నింపబడాలా. నీ తలంపులు నీ ఆలోచనలు కలిగి నీ యందు నా ప్రభా ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో తండ్రి మేము ముందుకు కొనసాగే గొప్ప భాగ్యాన్ని దయచేయండి. పాట పాడు చక్కని స్వరాన్ని దయచేయండి. నీ సేవలో గొప్పగా వాడుకోండి. జయనాయన బిడ్డలందరిని బట్టి వందనాలు అయా. నీ యొక్క తండ్రి దైవజనం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకొని దేవనామాన్ని మైపరుచుకుందాము. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటిని బాపు భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటిని బాపు భజించు యేసుని నామం. హల్లెలూయా 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 ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించు ప్రభు కొరకు, విలువైన నీ జీవితము వెలిగించు ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రచరించు, పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రచరించు. హల్లెలూయా 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 ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచన్, మరణపు ముల్లును విరచన్, మరణము జయించి లేచన్, మరణపు ముల్లును విరచన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం, మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. విలువైన నీ జీవితము వెలిగించు ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రచరించు. హల్లెలూయా 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 ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మన మధ్య నుంచి నిష్ఠకి అన్న వాక్యం షేర్ చేసుకుంటున్నాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడగు తండ్రి, సర్వోన్నతుడగు మా దేవ, మీకు వందనాలు కృతజ్ఞతలనైనా. ఉదయం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడి సురక్షితంగా మీ సన్నిధికి చేర్చేందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ. మిమ్మల్ని స్తుతించలాగనా, మిమ్మల్ని గణపరచలాగనా, మా జీవితంలో మరొక అవకాశాన్ని మాకు అందరికి అనుగ్రహించేందుకు మీకు ఎంత వందనాలు ప్రభావ. మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలంనైనా, దుర్దినములు కాబట్టినైనా మేము బహు జాగ్రత్తగా సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. మా జీవితాల గురించి, మా కుటుంబాల గురించి నేను ముఖ్యంగా మీ రాక వరకు మేము సిద్ధపడాలా. మేము సిద్ధపడిందే కాక అన్నిట్లను సిద్ధపరచాలా. అటువంటి సేవా పరిచర్య కొరకు మనందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి.
ఆర్థికంగా బలపరచండి, మంచి అనారోగ్యాలు దయచేయండి, ప్రతి చీకటి దురాత్మ శక్తులు లేసాన పాత్రలు బంధించండి. మా జీవితాలలో ఏవైతే ఆలస్యం అయిపోతున్నాయో వాటన్నిటిని త్వరగా రప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ముఖ్యంగా ప్రభా మా కుటుంబాలన్నింటినీ మేము సెట్ చేసుకోవాలా ప్రభా, సరైన విధానంగా నడిపించుకోవాలా, బిడ్డలందరినీ మీ చెంత నడిపించాలా ప్రభా, సేవకులుగా తయారు చేయాలా ప్రభా, సువార్త పరిచర్యకుల్లాగా దేని విషయంలో భయపడకుండా ధైర్యంగా సువార్త పరిణించే బిడ్డలుగా మా కుటుంబీకులందరినీ తయారు చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబం తండ్రి సేవా పరిచర్యలు ఉండాలా ప్రభా. మీరు అక్కడ పదింతరము ఎవరు పనులను ఉంటారో వారిని మీరు మెచ్చుకుంటా అన్నారు నాయన. కాబట్టి ప్రభా గతంలో చేసింది కాకుండా ప్రభా మీరు వచ్చేంత వరకు మేము ఈ యొక్క సేవా పరిచర్యలు ముందుకు పోతూనే ఉండాలా ప్రభా. అటువంటి జీవితము మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారి జీవితాల్లో విశేషమైన అద్భుతాలు జరిగించండి ప్రభా. వాక్యం పట్ల ఆసక్తి, దివరాత్రులు ధ్యానించాలా, మీ కొరకు జీవింపజేయండి నాయన. అదేవిధంగా ప్రభా అధికంగా ప్రార్థనలో సమయం గడపాలా, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా. ఎక్కడ కూడా ప్రభా మా మీద ఎవరు నింద మోపడానికి వీల్లేదు. వాడు దివరాత్రులు మా మీద నిందలు మోపడానికి ఉన్నాడు ప్రభా. వానికి మేము అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. బహు జాగ్రత్తగా భయంతో వణుకుతోని మీ సన్నిధిలో సమయం గడపాలా ప్రభా. నిర్లక్ష్యమైన జీవితము, ఆచారబద్ధమైన జీవితం నుంచి మమ్మల్ని బయటికి లాక్కరండి ప్రభా. మహాబబులోన్లో నుంచి మమ్మల్ని బయటికి లాక్కరండి ప్రభా. మేము మీతో పాటు నివసించాలా, మీ సన్నిధిలో సమయం గడపాలా, పరమ యెరూషలేములో జీవించాలా. అటువంటి కృపని మాకందరికి అనుగ్రహించి మాకు ప్రార్థిస్తున్నాం. ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము దీర్ఘంగా ధ్యానించాలని ఆశపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచేయండి. మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరంనైనా. అదే విధంగా ప్రభా వీటిని అర్థం చేసుకునే కెపాసిటీని అభివృద్ధి పరచండి మా జీవితాలలో ప్రభా. ఆ అవగాహన లేకపోతే మేము వీటిని సరిగా అర్థం చేసుకోలేము, అవి మా హృదయాల్లో కూడా భద్రపరచుకోలేము. కాబట్టి కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి అటువంటి అవగాహన శక్తిని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ బిడ్డలకు తప్ప ఇంకా ఎవరికి అర్థం చేసుకోలేరు నైనా. కాబట్టి మేము చిన్న పిల్లలాగా గోర పిల్లలాగా మీ సన్నిధికి వచ్చింటుండగా మమ్మల్ని అందరినీ నడిపించండి. వీటిని అర్థం చేసుకొని మీ కొరకు జీవించాలా, అదేవిధంగా వీటిని అనేకలకు మేము చూపించాలా. అటువంటి పరిచర్యలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు 24వ తారీఖు మే 2026 సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఖచ్చితంగా ఉంటుంది బబులోను కాలము. అదేవిధంగా బబులోను ముగించే సమయానికి మనం సిద్ధపడతా ఉన్నాం. ప్రతి ఒక్కరం సిద్ధపడాలా. ఎందుకంటే రక్షింపబడేవారు కొద్ది మందేనా అని ప్రశ్న వేసినప్పుడు శిష్యులు మన ప్రభు అంటున్న మాట జ్ఞాపకం చేసుకోండి. ఇది మనుషులకి అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యం. కాబట్టి ఏది దేవునికి సాధ్యం అనేది మనం ఈ దినం అర్థం చేసుకోవాలా. తర్వాత ఎవరికి అసాధ్యం, దేవుని సన్నిధి చేరే వారు ఎవరు, దేవుని సన్నిధిని పోగొట్టుకునే వారు ఎవరు అన్న విషయాలని మనం కొన్నిటిని ఈరోజు మనం చూడబోతున్నాం. పైగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని కొన్ని విషయాలను మనం పోయిన కొన్ని వారాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము. ఈ దినము ముఖ్యంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం కంప్లీట్ గా ముగించాలి. ఎందుకంటే గతంలో నేను మీకు ఈ వాగ్దానం చేశాను. 8వ అధ్యాయాన్ని తిరిగి మనం చూడబోతున్నాము. ఎందుకంటే పరమ యెరూషలేముకి సంబంధించిన విషయాలని మనం ఒక 3-4 వారాలు ధ్యానించినాం. పరమ యెరూషలేము అంటే పెళ్లి కుమార్తె లేక క్రైస్తవ సంఘము దేవుని సన్నిధిలో ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటి నుంచి ఇప్పుడు కాదు, రక్షింపబడ్డ దినం మొదలుకొని ఆయన పరిచర్లో వాళ్ళందరూ ఆయన సన్నిధిలో ఉన్నారన్నట్టు. అంటే ఆ సత్యం గ్రహించిన వాళ్ళు, ఆ సత్యాన్ని తృణీకరించిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆయన సన్నిధిలో ఈ క్షణం నివసించారన్నట్టు. వాళ్ళు భూనివాసుల్లాగానే ఉండి మహాశ్రమల గుండా పోయి హతసాక్షులు అవుతారు. కానీ ఎవరైతే పరమ యెరూషలేములో ఉన్నాము అని ఆ సత్యాన్ని స్వీకరిస్తారో, ఎఫెసీయుల రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అనేక పర్యాలు జ్ఞాపకం చేయబడ్డాం. మనం ఆయనతో పాటు సింహాసనం మీద ఈ క్షణం కూర్చొని అతనితో సంభాషిస్తున్నాం, అతన్ని స్తుతిస్తున్నాం, అతన్ని గణపరుస్తున్నాం. ఆయన మహిమలో మనం అడుగుపెట్టినాం. కాబట్టి ఆయన మహిమలో ఉన్నవాడు తప్పు చేస్తే శాశ్వతంగా వాడు ఖచ్చితంగా మరణించాల్సిందే. అగ్ని పరలోకం నుంచి అగ్ని దిగొచ్చి అతన్ని కాల్చివేస్తా అన్నట్టు. కాబట్టి ఆయన మహిమని రుచి చూసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇంత చిన్న తప్పు చేసినా బ్రతకరన్నట్టు వాళ్ళు. అందుకే దేవుడు ఎంతో కృపా జాలి గలవాడు. తన బిడ్డల్ని ఎందుకు సహిస్తుండంటే వారు ఆయన మహిమలో అడుగుపెట్టి
తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు క్షణంలో మరణించాల్సి వస్తుంది. ఇన్స్టెంట్ గా మరణిస్తారు అన్నట్టు. నాదాబు అబిహీల గురించి మనం చూస్తాము, ఆకాను గురించి చూస్తాము. ఇవన్నీ మనకి దేవుడు ముందుగానే దృష్టాంతములుగా మనకి పెట్టిండి. వారికి నిజంగా జరిగినాయి, మన కాలానికి అవి తిరిగి రావాల్సినయే. కాబట్టి వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు. కాబట్టి ముఖ్యంగా నూతన యెరూషలేమునకు ముందు కొన్ని హెచ్చరికలు దేవుడు మనకు అనుగ్రహించిండు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో ఈ హెచ్చరికలు ఏంది అనేది మనం అర్థం చేసుకుంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ 8 హెచ్చరికలు, ఈ 8 హెచ్చరికలు పాటించని వారు ఎట్టి పరిస్థితుల్లో పరలోకంకి అనర్హులు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకంలో అడుగు పెట్టలేరు. ఎందుకంటే పరలోకము అతి పరిశుద్ధమైన స్థలము. అంటే పరిశుద్ధత, దేవుని పరిశుద్ధత అంటే అగ్ని అన్నట్టు. దాని ఎదుట ఏది నిలబడలేదు అన్నట్టు. ఆయన పరిశుద్ధత ముందు ఏవి నిలబడలేవు అన్నట్టు. ఈ లోకము నిలబడలేదు ఆయన పరిశుద్ధత ముందు. అట్లనే దుష్ట శక్తులు కూడా అవి అపవిత్ర ఆత్మలు కాబట్టి, అతడు పరిశుద్ధుడు కాబట్టి, ఆయన నామము పరిశుద్ధమైనది కాబట్టి, నీ నామము పరిశుద్ధపరచబడదు కానీ ప్రార్థిస్తాం కానీ వాటిని అర్థం ఎప్పుడు చేసుకోమన్నట్టు. యేసుక్రీస్తు నామము అతి పరిశుద్ధమైనది. ఆ నామంన ఆ సత్యాన్ని గ్రహించి నువ్వు దయ్యాల ముందు వాడినావంటే, మంత్రాల ముందు వాడినావంటే అవి గజగజ వనికి పారిపోవాల్సింది. ఎందుకంటే సత్యం రిలీజ్ అయినాక మనుషులకి స్వతంత్రం వస్తుంది. దుష్ట శక్తులు ఖచ్చితంగా విడిచిపెట్టి పోవాల్సిందే. ఈ సత్యం తెలియక మనం యేసునామమును ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగవు. యేసునామం ఎంతసేపు సమయం గడిపి మెడిటేట్ చేసినా అద్భుతాలు జరగవు. ఎందుకంటే ఆచారబద్ధంగా పాటిస్తారు క్రైస్తవులు యేసుక్రీస్తు నామాన్ని. ఆయన నామంలో అధికారం ఉంది. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకింపబడ్డవాడు. యేసు అంటే శరీరానికి సాదృశ్యము, శారీరకంగా పుట్టిన దేవునికి సాదృశ్యము. క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం. కాబట్టి మానవ శరీరాన్ని ధరించిన దేవుడు ఆయన అన్ని ఆ యొక్క వాక్యానికి, ఆ యొక్క పేరుకి అర్థం అన్నట్టు. కాబట్టి మనం అందుకే సంపూర్ణంగా యేసు క్రీస్తు నామంన అని ఉచ్చరిస్తాం. దయ్యాలు వెలగొట్టేటప్పుడు కూడా యేసుక్రీస్తు నామంనే వెలగొడతాం. బాప్తిజం ఇస్తేప్పుడు కూడా యేసుక్రీస్తు నామంనే బాప్తిజం ఇస్తాం. సరే, ట్రినిటీని అంటే త్రిత్వాన్ని నమ్ముతామా అంటే 100% నమ్ముతాం. తండ్రి, కుమార, పరిశుధాత్మ త్రియేక దేవుడు అని మనం నమ్ముతాం. కాబట్టి దేవుడు, దాని తర్వాత అతని గుణగణాలు లేక కార్యనిర్వహణాలు అని కూడా చెప్పచ్చు. తండ్రిలాగా పిల్లల్ని నడిపించిండు ఐగుప్తుల నుంచి. నేను నిన్ను కనియున్నాను అన్నాడు కాబట్టి ఆయన తండ్రినే కదా. ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన పుట్టించిండు మనల్ని. ఆయన గర్భంలో నుంచి మనం వచ్చిన వాళ్ళం. ఆయన నాసికారంధ్రంలో ఊదిండు మనకి. కాబట్టి మనము ఆయన జీవాన్ని మనలో ఊదిండు. ఆయననే శరీరాన్ని మనకు అనుగ్రహించిండు. ఆయన ఆత్మని మన జీవితం మనలో పెట్టిండు. కాబట్టి మనం సంపూర్ణంగా ఆయన నుంచి వచ్చే వాళ్ళం. మనలో ఉన్నది ఆయన రక్తమే, మనలో ఉన్నది ఆయన జీవకణాలే, మనలో ఉన్నది ఆయన గుణగణమే, మనలో ఉన్నది సమస్తము ఆయనయే. ఎందుకంటే కొలొస్సీయుల 10 చూస్తాం, ఆయన అదృశ్య దేవుని స్వరూపం యేసు ప్రభు. మరి అటువంటి అదృశ్య దేవుని స్వరూపాన్ని మనకిచ్చిండు యేసు ప్రభు. కాబట్టి ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహించి పరిచర్యల ముందుకు వెళ్తామో దుష్ట శక్తులు నిలబడలేవు. నువ్వు వస్తున్నావంటేనే అవి పరిగెత్తిపోవాలి. ఎందుకంటే వస్తుంది నువ్వు కాదు, యేసు ప్రభుల వారే నీలో ఉండి నడిపిస్తున్నాడు. కాబట్టి నిన్ను కాదు వాళ్ళు చూస్తుంది, ప్రభుని చూస్తున్నాడు నీలో. అప్పుడు అవి పరిగెత్తిపోతా అంటే చూడలేవు అన్నట్టు ఫస్ట్ నీ మోహాన్ని. కాబట్టి ఈ 8 హెచ్చరికలు పరమ యెరూషలేములో నువ్వు నివసించాలా అంటే ప్రస్తుతం, భవిష్యత్తులో కాదు. చాలా మంది భవిష్యత్తు అనుకుంటున్నారు, కానీ ప్రస్తుత దశలో పరమ యెరూషలేములో మనం అందరము నివసించాలంటే ఈ 8 హెచ్చరికల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయం కూడా ఇలాంటిది మనం ధ్యానిస్తా ఉన్నాము. ప్రకటన మనం గలతీల రాష్ట్ర పత్రికల నుంచి ఒక వాక్యాన్ని నేను మీకు చూపించిన ఉదయం పూట. నరక ద్వారాలు 17 గేట్స్ ఆఫ్ హెల్ అన్న విషయం గురించి నేను చూపిస్తాను. నువ్వు ఆ గేట్స్ ని తెలిసినవంటే నీలోనికి దుష్ట ఆత్మలు వచ్చేసినాయి అంటే అందులో నుంచి నిన్ను విడిపించడం ఎవ్వరి తరం కాదన్నట్టు. ఎందుకంటే నీ స్వశక్తితో లేక నీ అతి ఆసక్తితో వాటిని తెలుసుకున్నావు కాబట్టి నిన్ను దాని నుంచి విమోచించేవాడు ఎవడు ఉండడు.
ఎందుకంటే మనమందరము గుమ్మములము, మన జీవితాలలో ఎన్నో గుమ్మములు ఉన్నాయి. వాటన్నిటినీ దుష్టునికి మోసిపెట్టాలా, ప్రభుకి తెరిచిపెట్టాలా. అందుకే మన ప్రభు చూపించిన ఉపమానంలో ఒక మనిషి నుంచి దురాత్మ వెళ్ళిపోయినాక అది నీళ్లు లేని స్థలాలలో తిరిగి నా పాతింటికి వెళ్ళిపోతా అన్నాడు అనుకున్నది. తిరిగి వచ్చి చూసుకున్నాడు. ఏం చూసింది? పాతింటికి తిరిగి వచ్చినప్పుడు గుమ్మం తెరిసింది. దాని తర్వాత అంతా మంచిగా అమర్చబడి ఉన్నాయి నీట్గా. అంటే అందులో ఎవరు లేరన్నట్టు. అప్పుడు అది ఏం చేసింది? సైతానుడు మరీ 7 చెడ్డ ఆత్మలని తీసుకొని వచ్చిండు, అపవిత్ర ఆత్మలని. కాబట్టి ఆ 8 ఆత్మలు ఆ ఇంట్లో జమ చేరినాయి. ఎందుకు? దాని గుమ్మములు తెలిసినాయి కాబట్టి. నా జీవితాలలో కూడా అంతే. అవి ఎటువంటి గుమ్మములు, పలు రకాల గుమ్మములను నేను ఉదయం చూపించిన. కోపము అనేది ఒక గుమ్మం, ద్వేషం అనేది ఒక గుమ్మము, అసూయ అనేది గుమ్మము, కలహములు అనేది గుమ్మములు. ఇవన్నీ గుమ్మములు అన్నట్టు. ఈ తలుపులు, ఈ గేట్స్ ని నువ్వు తెరిచినావంటే ఆ రకరకాల దయ్యాలు నీ జీవితాలకు వచ్చేస్తాయి. అప్పుడు నీకు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టు. కాబట్టి వ్యతిరేకంగా ఎవరి గురించి మనం మాట్లాడతలేము. ఈ గుమ్మంలో తెలిస్తే, నేను గతాన్ని చూపించిన, నేను అగాధ కొలిమిలో నుండి మిడతల దండు బయటికి రావడము, పొగ బయటికి రావడము, ఇవన్నీ నేను మీకు చూపించిన. అదే రీతిగా తెగుళ్ళన్నీ చివరి కాలంలో తెగుళ్ళు ఎందుకు దేవుడు బయటికి రప్పిస్తుండ్రు? ఐగుప్తులో పడ్డ తెగుళ్ళు కనిపిస్తాయి మనకి. ఒకసారి జరిగినాయి గతంలో ఐగుప్తులో, అదే తిరిగి రప్పిస్తాడు ఆయన చివరి కాలంలో. కాబట్టి ఆ తెగుళ్ళని ఎవరు తప్పించుకుంటారు అంటే ఒక చిన్న తెగలవారు, అందరు కాదు. ఎందుకంటే నువ్వు గుమ్మంలన్నీ తెరిచిపెట్టుకున్నావు నీ జీవితంలో అపవిత్రమైన వాటికి. అవన్నీ దురాత్మలు వచ్చేసి నీలో ఉంటే నీకు అన్ని అనారోగ్యం పాలే. ఏ డాక్టర్కి అర్థం కాదు, ఏ స్కానింగ్ కి బయట పడవు అవి రోగాలు. అంత నార్మల్ వస్తాయి స్కానింగ్, తీరా చూస్తే నీకు హెల్త్ ప్రాబ్లం మటుకు వెంటాడుతూనే ఉంది. దాని నుంచి నిన్ను కాపాడాలంటే ప్రభు తప్ప ఇంకా ఎవ్వరు నిన్ను కాపాడలేరు, నిన్ను స్వస్థపరచలేరు. కాబట్టి ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 28వ అధ్యాయం, 21వ అధ్యాయం, సారీ, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చూడండి. పరమ యెరూషలేములోనికి నువ్వు అడుగు పెట్టక ముందు ఒకవేళ ఇటువంటి జీవితం నువ్వు జీవిస్తే విడిచిపెట్టాలా, లేకపోతే అందులో పోలేవు. పరమ యెరూషలేములో అడుగు పెట్టాలా అంటే ఈ 8 గుణగణాలు లేక 8 జీవన విధానాలు లేక జీవన శైలి కూడా అంటాం మనం, లైఫ్ స్టైల్ అంటాం ఇంగ్లీష్ లో. నీలో ఈ లైఫ్ స్టైల్స్ ఉన్నాయో ఒకసారి పరిశీలించుకోండి. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకానికి పోరు. కానీ వీళ్ళ కొరకు అగ్నిగుండము, అగ్ని గంధకములతో మండు అగ్నిగుండం ఒకటి సిద్ధపరచబడినది అక్కడ. ఆ గుండంలో వీళ్ళందరూ పాల్గొందుతారంట 100% గ్యారంటీగా. ఇది 2వ మరణం అని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. మొదటి మరణము పాపపూరితమైంది అయితే, 2వ మరణము నిత్యము ప్రభు నుంచి వీడుకోలు. అంటే ఇంకా నువ్వు ఎన్నటికి ప్రభు చెంతకి రాలేవు, ఎన్నటికి పరలోకంలో అడుగు పెట్టలేవు అన్నట్టు. వీళ్ళందరూ ఎవరు అంటే 8వ వచనం చూడండి, ఈ 8 గుణగణాలు లేక 8 జీవన విధానాలు నీలో ఉన్నాయేమో పరిశీలించుకోండి. మొదటిదిగా పిరికి వారును, 2వదిగా అవిశ్వాసులను, 3వదిగా అసహ్యులను, 4వదిగా నరహంతకులను, 5వది వ్యభిచారులను, మాంత్రికులను, 6వది 7వది విగ్రహారాధికులను, 8వది అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఒక ప్రశ్న, బైబిల్లో లేని బోధని నువ్వు స్వీకరిస్తే అది అబద్ధం కదా? మళ్ళీ అబద్ధికులు అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురానంటే అబద్ధ బోధని ఆశ్రయించిన వారు, అబద్ధ బోధని ప్రకటించిన వారు అందులో పోతారా లేదా అని మీకే చెప్తున్నాను. ప్రతిసారి నేను ఎవరిని తీర్పు తీర్చొద్దు, నా బాధ్యత కాదు. బట్ అర్థం చేసుకోవాల్సింది నువ్వు. ఎందుకంటే ఒకవేళ నీలో అటువంటి బోధన ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇక్కడ చిక్కబడతావు. కాబట్టి నీలో ఈ బలహీనతలు ఏమున్నా గానీ ఇవన్నీ ఓ రీతిగా చెప్పాలంటే దయాలు పట్టిన వాళ్ళకే ఈ రోగాలు ఉంటాయి, ఈ గుణగణాలు ఉంటాయి.
దేవుని నమ్ముకున్న వారికి ఇవి ఉండవు. దేవుని ఆశ్రయించిన వారికి ఉండవు. దేవుని అభిషేకం పొందుకున్న వారికి ఈ గుణగణాలు ఉండవు. వాళ్ళు సమస్తాన్ని అసహించుకుంటారు, సమస్తాన్ని పెంటకుప్పగా ఎంచుకుంటారు. కాబట్టి ఒక్కొక్కటి నేను మీకు ఈ 8 గుణగణాల గురించి విశదీకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఎందుకంటే ఒకవేళ ఇవి నీలో ఉంటే మటుకు చూడండి, నూతన ఆకాశము నూతన భూమి, అక్కడ ఏడుపు లేదు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. అక్కడ మరణం లేదని చూస్తున్నాము. దాని తర్వాత దేవుడు తన ప్రజలతో నివసిస్తాడు. అది ఎంత దగ్గర సృష్టి ఆరంభం మొదలుకొని 7,000 సంవత్సరాలు. మనం 7వ సంవత్సరం ముగింపు దశకు వచ్చినాం. గతంలో నేను ఎన్నిసార్లు మీకు చూపించిన 6,000 సంవత్సరాలు ఆదాము కాలం మొదలుకొని అని మనం బైబిల్ చెప్తుంది. సరే, ఈ లోకస్తులు ఏం చెప్తారంటే కార్బన్ రేటింగ్ అని ఇంకేవేవో చెప్తా ఉంటారు. 50 మిలియన్ సంవత్సరాలు పట్టిందని ఉండొచ్చు. భూమికి 50 మిలియన్ సంవత్సరాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన భూమిని ముందుగానే సృష్టించాడు. ఆది అందు భూమి ఆకాశం సృష్టించాను. దాని తర్వాత 2వ వచనానికి వచ్చేటప్పటికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉందనేసి మనం చూసినాం గతంలో. గ్యాప్ థియరీ అంటాం దాన్ని థియాలజీలో. గ్యాప్ థియరీ అంటాం. అంటే మొదటి వచనానికి 2వ వచనానికి ఆదికాండం 1వ అధ్యాయంలో గ్యాప్ థియరీ అంటాం. ఈ గ్యాప్ లో ఏం ఎన్నిసార్లు నేను చూపించిన గతంలో. పరలోకంలో తిరుగుబాటుతనం చేయడము, లూసిఫరు తన దేవదూతలని మోసగించి వాళ్ళందరూ దేవుని మీదకి తిరుగుబాటుతనం చేసినప్పుడు దేవుడు మిఖాయేలు దూతకు అధికారం ఇచ్చిండు, పోయి వాడిని తరిమివేయని. అప్పుడు అంత పాడు 3వ వంతు దేవదూతల క్రింద పడిపోయినాయి అని మనం చూసినాం. ఆ క్రింద పడిపోయి ఎక్కడున్నాయి? సృష్టి ఆరంభంలో జరిగింది ఈ స్టోరీ అంతా. అవి అగాధంలో, చీకటి అగాధంలో ఉండెను. జలములపై దేవుని ఆత్మ అలాడుచుండెను. అది అగాధంలో చీకటి ఎందుకుంది? ఇవి ఎప్పుడో పడిపోయినాయి. దుష్టాత్మలు అక్కడి నుంచి తిరుగువర్తనం చేసినాయి, వెలుగును ధరించుకున్నాయి, కానీ కింద పడిపోయినాయి, చీకటి మయమైపోయినాయి. కాబట్టి దేవునికి ఇష్టము ఆదాంతో సమయం గడపడం, కానీ ఆదామే దాన్ని పోగొట్టుకున్న ఆధిక్యతను. కానీ మనము ఈ సత్యాన్ని తెలుసుకొని మన పాపములను ప్రభుకి సమర్పించినప్పుడు ఆయన వాటిని క్షమించి మనకు జీవాన్నిచ్చిండు. ఆయన 2వ ఆదాం అని మనం చూస్తాం. ఆయన జీవింపజేయు ఆత్మ, యేసు ప్రభువే జీవింపజేయు ఆత్మ అని పౌలు బహుతేటగా మన జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీతో నివసించాలా అంటే ఒకటే మార్గము. నువ్వు రక్షింపడాలా, పరిశుధాత్మ నడిపింపు ఉండాలా. నువ్వు రక్షింపబడాలా, పరిశుధాత్మ నడిపింపు నీకుండాలా. అప్పుడే నీతో పాటు నివసించగలడు. ఎందుకంటే ఆయన అపవిత్రతని, అపరిశుద్ధతని సహించలేడు. తన కోపాన్ని భరించలేం మనం. క్రైస్తవ విశ్వాసంలో బహు ప్రాముఖ్యమైనది ఏం తెలుసా? దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయనను ఎందుకు సమీపించలేమంటే మనము పరిశుద్ధులం కాము కాబట్టి, మనలో ఇంకా పాపపు నియమాలు ఉన్నాయి కాబట్టి. వాటన్నిటి నుంచి నువ్వు విడుదల పొందితేనే కానీ నువ్వు దేవుని సన్నిధిలో సమయం గడపలేవు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేద్దరు అన్నాడు. కానీ పాత నిబంధన పుస్తకంలో దేవుని చూసి బ్రతికిన వాడు ఒక్కడు లేడు అంటాడు. కాబట్టి అంటే నువ్వు పరిశుద్ధత ధరించుకోవాలంటే నువ్వు చచ్చిన వాడవై ఉండాలా. ఈ లోకాన్ని ప్రేమించేవాడై ఉండొద్దు. ఈ లోకంలో దేన్ని ఆశించేవాడవై ఉండొద్దు. ఎవరికి నువ్వు ఏది కూడా రుణం పెట్టుకోవడానికి వీల్లేదు. వాటన్నిటిని క్లియర్ చేసుకుంటా ఉండాలా. ఎవరి నుంచి ఏది ఆశించద్దు. ఒక దాన ధర్మాలు చేస్తే నీ ఇష్టం, కానీ ఎవరి నుంచి తిరిగి అడుక్కోవద్దు, పొందుకోవద్దు. ఇవన్నీ ప్రభుకి విరుద్ధం అన్నట్టు. అప్పులు ఇవ్వడం అనేది అసహ్యుడని ఉంది. కాబట్టి మనము వడ్డీకి ఎప్పుడు అప్పు ఇవ్వం. అని ఇస్తాం, మనుషులు డబ్బులు అడుగుతుంటే ఇవ్వమా? ఇస్తాం. కష్టాలను కూడా ఆదుకోనికి ఇస్తాం. వాళ్ళు తిరిగి ఇస్తారంటే సెకండరీ, అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే లెక్క వాళ్ళకు ఉంటుంది, మనకు కాదు. సరే, ఈ లోకస్తులు అట్లుంటారు. ఎందుకంటే డబ్బు ఇచ్చినవాడు డబ్బు తిరిగి వాపసు చేయాలని న్యాయబద్ధంగా. కానీ ఈ లెక్క పైన పరలోకంలో ఒక పుస్తకంలో రాయబడుతుంది. అందు విషయంలో మనం బహు జాగ్రత్తగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా కరెక్ట్ గా రాసుకోవాలి. వాటిని తగిన సమయంలో వాటికి తిరిగి ఇచ్చేస్తుంటే అప్పుడు నీకు ఆ లెక్క నుంచి విడుదల పొందుతావు. లేదా మర్చిపోయిన వరకు సమర్థించుకొని ఖచ్చితంగా వాటికి లెక్క ఉంటుంది అన్నట్టు. పైగా చూడండి, ఇక్కడ మొదటి అంటే దేవుడు పరమయ ఋషులేంకి మనల్ని అందరినీ సిద్ధపరచాలను, ఆయనతో పాటు పరలోకంలో ఈ క్షణం కూర్చొని ఉండాలంటే నీకు ఈ గుణగణాలు ఉండడానికి వీల్లేదని మనం చూస్తాను. మొదటిగా చూడండి, పిరికివారు. ఇంగ్లీష్ లో కవర్డ్లీ అని ఉంటుంది. కవర్డ్లీ, ఫియర్ఫుల్, పిరికివారు.
చూడండి, మనుషులకి అసలు ఆదాంకి భయం లేదు. కానీ ఎప్పుడైతే పాపం చేసిండ్రో వాళ్ళకి భయం వెంటాడుతుంది. వాళ్ళు ఏం చేసిండ్రు? ప్రభుని తండ్రి నుంచి దాచుకుంటున్నారు. భయము నిన్ను దాచుకునేటట్లు చేస్తుంది. కాబట్టి తప్పు చేసిన వాడు దాచుకుంటాడు అంటాం అట్లనే. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే భయము ఎట్లొచ్చింది? పాపం వలన వచ్చింది. అంటే భయము అనే జీవి అంతకుముందు లేదు. ఈ జీవి ఎవరిని పడుతుందో ఇది దయ్యమని మీకు తెలుసు. భయం అనేది ఒక దయ్యమని మీకు తెలుసు. ఎవరిని పడుతుందో తెలుసా? పాపంలో జీవించే వాడిని భయం వెంటాడుతుంటది. దేవునికి విరుద్ధంగా జీవించే వాళ్ళు భయంతో పరిగెత్తిపోతారు. సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుంటూ ఎందుకు పరిగెత్తిపోతారు అంటే వాడిలో ఇంకా పాపం ఉంది, ఆయన వచ్చే టైంకి పరిశుద్ధంగా తయారు కాలేదు, ఆయనని తృణీకరించిన వారు. పరిశుద్ధిని తృణీకరిస్తే నీకు పరిశుద్ధత ఓడిస్తాడు. కాబట్టి ఇది సాధారణ మానవ భయం కాదు, ఇది పాపంతో వచ్చింది. కాబట్టి ఇది పాపం నుంచి విడుదల పొందితేనే పోతుంది. చాలా సంవత్సరాలు దేవుడి బిడ్డలని భయం వెంటాడుతున్నట్టు మనం చూస్తాం. పాత నిబంధన పుస్తకాలే కానీ కొత్త నిబంధన పుస్తకాలే కానీ శత్రువులు వస్తున్నట్టే భయము, ఇంటి వాళ్ళ మీదనే భయము, ఇంకో ఇంటి వాళ్ళ మీదకి లేస్తుంటే భయము, ఇరుగు పొరుగు వాళ్ళ నుండి భయము, ఈ లోకస్ నుంచి భయము, గవర్నమెంట్ నుంచి భయము, పోలీస్ పీపుల్ నుంచి భయము, లాయర్స్ నుంచి భయము, లా నుంచి భయము, గవర్నమెంట్ ఆఫీసర్స్, పాలిటీషియన్స్ ఎవరిని చూస్తే భయమే పడతాను. యెహోషువ ఏమంటున్నాడు? నా దినములు, మన దేవుడు అంటున్నాడు, యెహోషువ నీవు జీవించే దినములన్నిటిను ఏ నరుని మొహము చూసి భయపడకూడదు. యెహోషువ అంటే ఏంది? దేవుడే నా రక్షకుడు అని అర్థం కదా. మరి దేవుడిని రక్షించినప్పుడు నువ్వు ఇంకా ఎందుకు భయపడతావు? కళ్ళకు కనిపించే మనుషుని చేసి ఎందుకు భయపడతావు? రాబో దినాల గురించి ఎందుకు భయపడతావు? నా భవిష్యత్తు ఏమైపోతుంది ఎందుకు భయపడతావు? చూడండి, భయముకి ఆపోజిట్ ఏం తెలుసా? వ్యతిరేక పదము. భయానికి వ్యతిరేకమైన పదం ఏం తెలుసా? విశ్వాసం. అంటే విశ్వాసం ఉన్న వానికి భయం ఉండద్దు. నీకు భయం ఉందంటే విశ్వాసం 100% లేదన్నట్టు. నాకేమైపోతుందో, నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా ఫ్యూచర్ ఏమైపోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, కుటుంబ భవిష్యత్తు ఏమైపోతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందో, నా అప్పులో ఏమైపోతాయి, నా ఇల్లు ఏమైపోతుందో, నా ఆస్తులు ఏమైపోతాయి, నా ఆరోగ్యం ఏమైపోతుందో నీకు అవిశ్వాసం చేకూర్చుకుంది. కాబట్టి దాని నుంచి నిన్ను ఎవ్వరు స్వస్థపరచలేరు. నా అవిశ్వాసాన్ని స్వస్థపరచు బోధకుడా అని ఒక అతను ప్రాధాయపడుతుండే యేసు ప్రభుతో. ఎందుకంటే అవిశ్వాసము అనేది ఒక రోగము అని అక్కడ నేను నేర్చుకున్నా. భయపడుతున్నావంటే నీకు ఒక రోగం పట్టుకుంది అన్నట్టు. ఆ భయము మానసికమైనది కాబట్టి నీ ప్రాణాన్ని తొలిచేస్తూ ఉంటుంది. అది నీ బ్రెయిన్ ని తొలిచేసి నీకు ఎక్కలేని డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అది కారణమైపోద్ది అన్నట్టు. కాబట్టి భయపడే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి అనర్హులు అని ఇక్కడ ఎంతో చెప్పబడుతుంది. పైగా భయపడే వాళ్ళందరూ నరకానికి పోతారని అక్కడ ఎంతో తేటగా రాయబడింది. మరోసారి చదవండి 8వ వచనము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో. వీరికి వారు అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మొదటి మరణము పాపంతో వచ్చింది, 2వ మరణము శాశ్వతంగా ప్రభు నుంచి దూరం చేసేది. నీ ఎట్టి పరిస్థితుల్లో 2వ మరణాలు అడుగు పెట్టినావంటే ఫినిష్ నీ పని. నేను ఎవరు రక్షించలేరు అన్నట్టు. అంత డేంజరస్ అది 2వ మరణం. కానీ మనకి దేవుడు మరణం మీద విజయం ఇచ్చిండు. మనం ఇంకా చావం. ఎందుకంటే మనం ఆల్రెడీ చచ్చిన వాడు ఇంకెందుకు వస్తాడు? ప్రభుత్వ పాటు నివసిస్తున్నాం కాబట్టి ఈ లోకంతో మనకి ఏ పని పాట లేదు. కాబట్టి పిరికి వారు మొదటిదిగా మనం చూస్తున్నాము, పాపం వల్ల వచ్చింది భయము. కాబట్టి ఈ భయము నుంచి మనకు విడుదల కల్పించేవాడు మన ప్రభు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వెంబడించడం కంటే తమ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. నువ్వు నిజంగా యేసుని వెంబడిస్తే ఎట్టి పరిస్థితుల్లో భయపడవు. సువార్త పరిచయం చేసేటప్పుడు భయపడవు, అడవుల్లో దిగుతప్పుడు భయపడవు, దుష్ట జంతువులు వస్తాయమని భయపడవు, దుష్ట ప్రజలు వస్తారని భయపడవు. నువ్వు నేను ధైర్యంగా చెప్పాలన్నా లేదా? ఆయన ఇస్తాడు అవకాశం. స్టేజ్ హైదరాబాద్ లో పబ్లిక్ ప్లేస్ లో నిలబడి వాక్యం చెప్పగలమా? చెప్పండి. ఒకప్పుడు చెప్పినామా లేదా?
ఒకప్పుడు చిక్కడపల్లి, గోల్కొండ క్రాస్ రోడ్స్, హిమాయత్ నగర్, అశోక్ నగర్, ఇందిరా పార్క్ ఆ ప్రాంతాలలో ప్రొసీషన్స్ తీసుకుంటా, జులూస్ తీసుకుంటా చెప్పిన వాళ్ళం లేమా? కానీ ఈరోజు చెప్పలేని స్థితిలో ఎందుకు? భయం. వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఎట్టి పరిస్థితుల్లో భయంతోనే జీవిస్తారు. నాకేమైపోద్దేమో, నన్ను కొడతారేమో, నన్ను చంపుతారేమో, నన్ను పోలీస్ స్టేషన్లు వేస్తారేమో, ఈ భయాలు వెంటాడేవాడు పిరికివాడు అన్నట్టు. అయితే ఈ పిరికితనం దేనికి సంబంధించిందంటే క్రీస్తుని నిరాకరించేది లేక అతన్ని విసర్జించేది అన్నట్టు. భయానికి వాళ్ళు ప్రభునే విసర్జిస్తారన్నదా లేదా? ఈ పేరును ప్రకటించద్దంటే వాళ్ళు భయపడిండ్రా? శిష్యులు భయపడలేదు, వాళ్ళు ధైర్యంగా ప్రకటించిండ్రు. కాబట్టి ఎక్కడ పోయినా నువ్వు ధైర్యంగా ప్రకటిస్తావు. ఎందుకో తెలుసా? ఆ ధైర్యము నీకు ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 4వ అధ్యాయం. ఇది చాలా కాలం నుంచి మనల్ని వెంటాడుతుంది ఈ వాక్యము, కానీ మనం మటుకు ఇంతవరకు చూడలేదు దాన్ని. ఇది అట్లా టచ్ అయ్యి వెళ్ళిపోతుంది ఈ వాక్యం మన జీవితాలలో. ప్రభు ప్రేరేపణ ఇస్తే దీన్ని ఒక దినం మనం చూస్తాము. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఈ వాక్యం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఎవరైనా చదవచ్చు కూడా. ఇది మన ప్రభువుకి సంబంధించిన వాక్యం అన్నట్టు. అయితే ప్రభుని వెంబడించే వారు నిండు మనసుతో ప్రభుని వెంబడించే వారికి ఈ వాక్యం వర్తిస్తుంది అన్నట్టు. ఏందో చూడండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయి అంటే దావీదు తండ్రి కదా. యెషయి జెస్సీ అంటారు ఇంగ్లీష్ లో. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ చూడండి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని తర్వాత యెహోవా యెడల భయభక్తులను పుట్టించిన ఆత్మ అతని మీద నిలిచిన. ఇవి 7 ఆత్మలు అన్నట్టు. ఆత్మ హోలీ స్పిరిట్, జ్ఞానము, వివేకము, ఆలోచన, దాని తర్వాత బలము, తెలివి, దాని తర్వాత భయభక్తులు. 7. ఈ 7 ఆత్మలు యేసుప్రభులో ఉన్నాయని చెప్తుంది ఈ వాక్యం. ఎప్పుడన్నా విన్నారా? ఎప్పుడన్నా చదివినరా? యేసుప్రభులో పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఉన్నాడు అంటే అర్థం ఏం తెలుసా? పరిశుద్ధాత్మ సంపూర్ణంగా ఉండాలంటే ఈ 7 ఆత్మలు నీలో నివసించాలా. నీకు పరిశుద్ధాత్మ ఉండాలా. దాని తర్వాత అక్కడ ఏముందంటే జ్ఞానము అనే ఆత్మ, వివేకము అనే ఆత్మ, దాని తర్వాత ఆలోచన అనే ఆత్మ, బలము అనే ఆత్మ, తెలివి అనే ఆత్మ, భయభక్తులు, దేవుని యందు భయభక్తులు అనే ఆత్మ. ఈ 7 ఆత్మలు. చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాను, ఇప్పుడు కాదు. ప్రభువా, నాకు ఈ అన్ని ఆత్మలు కావాలా. వీటన్నిటికంటే బహు ప్రాముఖ్యమైన ఆత్మ నాకు కావాల్సింది మీ యందు భయభక్తులు, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఈ ఆత్మ ఉండాలా. చూడండి, దేవుని యందు భయం ఉండాలా కానీ లోకస్తులందు భయపడద్దు. నీ బ్రతుకు దినములంతటా ఏ నరిని మోహము చూసి నువ్వు భయపడకూడదు అంటే అర్థం ఏం చెప్పండి? నీలో విశ్వాసము పరిపక్వం చెందితేనే గాని నువ్వు దేని గురించి కూడా భయపడవు. దయ్యాలు, చీకట్లో దయ్యాలు కనిపించినా నువ్వు భయపడవు. లూసిఫర్ ముఖాముఖిగా చూసినా నువ్వు భయపడడానికి వీలేదు. ఎందుకంటే లూసిఫర్ నీ విజయం పొందినవాడు మన ప్రభు మనలో ఉన్నాడు. కాబట్టి నేను కూడా విజయం పొందినవాడను. భయపడకూడి, నేను ఈ లోకాన్ని జయించను, మీరును జయించుడు అన్నాడు. కాబట్టి మనం ఈ లోకాన్ని జయించాలా, భయం నుంచి విడుదల పొందాలా. క్రీస్తును నిరాకరించే భయము, విసర్జించే భయం గురించి ఈ విషయం మాట్లాడుతుంది. ముఖ్యంగా ఏమంటే, నా నామం నిమిత్తమై ఎవరు సిగ్గుపడతారో వారిని గురించి తండ్రి ఎదుట నేను సిగ్గుపడదని అన్నాడు. కాబట్టి పిరికితనము, సిగ్గు ఈ 2 కలిసి ఉంటాయి ఎప్పుడు మనుషులకు. ఈ దినం మనం తీర్మానించుకోవాలా. నువ్వు దేవుని కంటే మనుషులకు ఎక్కువగా భయపడుతున్నావా? నీ ఉద్యోగ స్థలంలో నీ బాసులను చూసి నువ్వు ఎక్కువ భయపడుతున్నావా? నీ ఉద్యోగ స్థలంలో నీ సహకార్మికులను చూసి నువ్వు ఎక్కువ భయపడుతున్నావా? నీ కింద పనిచేసాలని చూసి నువ్వు ఎక్కువ భయపడుతున్నావా?
నీ ఓనర్ని చూసి భయపడుతున్నావా? పక్కింటోని ఎదిరింటోని చూసి భయపడుతున్నావా? ఈ దినం తీర్మానించుకున్నావు, ఏ మనిషిని చూసి నువ్వు భయపడడానికి వీల్లేదు, ఏ పరిస్థితిని చూసి నువ్వు భయపడడానికి వీల్లేదు. నీ ఉద్యమం నుంచి నువ్వు భయపడద్దు. అది పోతే దేవుడు ఒక మంచి ఉద్యమం ఇస్తాడు నీకు. ఉద్యోగం పోద్దని నువ్వు నీ బాస్ని చూసి భయపడుకుంటా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభు గురించి వాడికి చెప్పలేవు. అక్కడ ఎవరికి చెప్పలేవు. నీ ఉద్దేశంలో క్రీస్తుకు మాదిరిగా జీవించలేవు. ఆయన గురించి నువ్వు ఎప్పటికీ కూడా సాక్ష్యం ఇవ్వలేవు అన్నట్టు. బిలీవర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, సంత లోకానికి వచ్చిన విశ్వాసం మనం అని బైబిల్ చెప్తుంది. మనం సంత లోకంలో ఉన్నాము, కానీ మన మైండ్ ఆ సంత మీద, బిజినెస్ మీద లేదు. సంత లోకంలో ఉన్న మనుషులకి సువార్తను ప్రకటించి సంత విధులు ఉన్న వాళ్ళందరినీ పెళ్లికి, విందుకి ఆహ్వానించే పరిచర్యం అనేది. కాబట్టి దేవుని కంటే మనుషుల గురించి ఎక్కువ భయపడడానికి వీల్లేదు. ఒకవేళ నీ జీవితంలో హోదా కోల్పోతామేమో అన్న భయం నీకు ఉండద్దు. నాకు 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు, డైరెక్టర్ పోస్ట్. ఆడంబరమైన జీవితము, డ్రైవరు, కారు, అన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి. అయినా కానీ నేను హోదాని కోల్పోతాననే భయం కానీ నాకు లేదు. కావాలనే వదిలేసుకున్న హోదాని. ఎందుకంటే ఆ హోదా చూడండి, దేవుడు ఇస్తాడు ఇవన్నీ, కానీ ఆ హోదాలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఆ హోదాని ప్రేమిస్తావు, అది నీ విగ్రహం అయిపోతుంది. కాబట్టి అది పోతుంది అని ఒక్కసారి పోయి కూర్చున్నాక ఆ కుర్చీలో, ఈ కుర్చీ ఎప్పుడు పోతుందా అన్న భయం వెంటాడుతుంటది మనుషులని. తర్వాత దేవుని వాక్యం పట్ల విధేయత లేకపోతే నిన్ను భయం వెంటాడుతూ ఉంటది. ఉదయం లేస్తే సాయంత్రం నేనేదో తప్పు చేసిన, నేను బైబిల్ చదవలేదు, వాక్యం చదవలేదు, ప్రార్థన చేయలేదు, దేవుని స్థుతించలేదు, దేవుని మహిమపరచలేదు. ఈ భయం జీవితాంతం వెంటాడుతుంటది. ఒక 3 రోజులు బైబిల్ చదవకపోతే ఈ భయం నిన్ను వెంటాడుతూ ఉంటది. బాగా అర్థం చేసుకోండి, యేసు ప్రభువుని వెంబడించనీయకుండా నిన్ను ఏ భయం ఆపుతుంది? ఈరోజు మనుషుల హోదాల, ఉద్యోగాల, జీతాల, ఆస్తుల. చాలా మంది రిజర్వేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటారు. క్రైస్తవులు అయ్యండి, అప్పుడేమవుతుంది? బయటికి నువ్వు చెప్పలేవు నేను ఎస్సీని, ఎస్టీని అని. ఒక క్రైస్తవుడు ఎస్సీ, ఎస్టీని బాహటంగా చెప్పుకుంటే వాడికి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకుంది రాజ్యాంగంలో, ఆటోమేటిక్ గా ఎస్సీ, ఎస్టీ స్థితి కోల్పోతాడు. కోల్పోయి ఆర్డినరీ మనిషి అయిపోతాడు. అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి అయిపోతాడు. వాడికి క్యాస్ట్ పోతుంది, హక్కులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, ప్రమోషన్స్ పోతాయి. నువ్వు తిరిగి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావో ఆ జీతం అంతా వాపస్ ఇవ్వాలా, నీకు పెన్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. అంత భయంకరమైన కాలంలో మనం ఉన్నాం, భయంకరమైన స్థలాల్లో మనం ఉన్నాం. వాడు అనవసరంగా ఒక పాస్టర్ పోయి సుప్రీంకోర్టులో కేసు వేసిండు ఎస్సీ ఎస్టీస్ అట్రోసిటీస్ యాక్ట్ కింద. అనవసరంగా వేసిండు, నాకు ప్రొటెక్షన్ కావాలని, నేను ఎస్సీని, నాకు ప్రొటెక్షన్ కావాలని. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, నువ్వు పాస్టర్ పోయినావు, పాస్టర్లో కేసు వేయద్దు. యాక్చువల్గా చాలా మంది తెలియదు ఈ విషయం. పైగా నేను ఎస్సీని అని చెప్పుకొని పోయి నువ్వు సుప్రీంకోర్టుకి ఎక్కినావు, ఫినిష్. అక్కడి నుంచి సుప్రీంకోర్టు తీర్మానం చేసింది, ఇక మీదట ఎస్సీ, ఎస్టీ క్రైస్తవులు బాహాటంగా వస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ కోల్పోతారు అనేసి. అందుకని ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారు తెలుసా? క్రిస్టియన్ పేర్లు పెట్టుకోకుండా హిందూ పేర్లు పెట్టుకుంటారు అన్నట్టు. అప్లికేషన్ లో హిందూ అని రాస్తారు. భయం. ఎట్టి పరిస్థితి చెప్పండి అంటే నేను డైరెక్ట్ తీర్మానం ఇవ్వను. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు, నాకు స్కూల్లో అడ్మిషన్స్ పోతాయి, గవర్నమెంట్ సీట్స్ పోతాయి, గవర్నమెంట్ జాబ్స్ పోతాయి, నాకు గవర్నమెంట్ ప్రమోషన్స్ పోతాయి, నాకు గవర్నమెంట్ హక్కులు పోతాయి, నాకు స్కాలర్షిప్స్, స్టైపెండ్స్ పోతాయి అన్ని భయంతో ప్రభుని నమ్మేస్తున్నాను. ఈ దినం జరుగుతుంది ప్రపంచాత్మకంగా, మన దేశంలో విశేషంగా. సరే, మనము ఇది అన్యాయం కదా అంటే, నువ్వు పోరాడుతుంది అన్యాయం ప్రభుకి ఇవ్వాలి కదా. అన్ని పక్షంగా పోరాడేవాడు, నువ్వెందుకు పోరాడుతున్నావు? ఆయన తీర్చుకుంటాడు నీకు జరిగిన అన్యాయానికి తగిన ప్రతిఫలం. కాబట్టి యేసు ప్రభుని సంపూర్ణంగా వెంబడించనీయకుండా నిన్ను ఏది అడ్డగిస్తుందో అది నీలో భయాన్ని పుట్టిస్తుంది. దేని గురించి నువ్వు భయపడుతున్నావో ఆ భయం నేను మింగేస్తుంది తర్వాత చివరికి. కాబట్టి లేఖన భాగం ఒకసారి చూడండి, 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చెను, కానీ
పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఈ వాక్యాన్ని నువ్వు ఎన్నిసార్లు ధ్యానించినా చెప్పినా కూడా వాక్యం అయినా గాని మనల్ని ఎక్కడో ఒక దశలో వేషధారణ వెంటాడుతా ఉంది. నువ్వు చెప్పినా గానీ నువ్వు భయస్తుంది, నువ్వు చెప్పినా గానీ నువ్వు భయపడదానివి. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఈ వాక్యం చేత చిక్కబడతా ఉన్నావు. నువ్వు బెనిఫిట్స్ పొంది బయటికి చెప్పుకోలేవు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక ఆమె, నువ్వు క్రిస్టియన్వే కదా, బీసీ సర్టిఫికేట్ నీకు ఎందుకు లేదు, బీసీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవచ్చు కదా అంటే, నేను వచ్చి మా డాడీని అడిగిన, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో జరిగిన స్టోరీ చెప్తా. ఇట్లా మా కాలేజీలో ఒక మేడం ఇట్లా చెప్పింది, డాడీ మీరు క్రిస్టియన్స్ కదా, మీకు బీసీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, నీకు స్కాలర్షిప్ వస్తుంది కదా, మళ్ళీ ఎట్లయితే తీసుకురావాలంటే, మా డాడీ పిచ్చోడా, నువ్వు పుట్టింది బీసీ కానీ అప్పుడు నీకు బీసీ ఎట్లా ఇస్తారు, అట్లాంటి పనులు ఏం చేయకు, అట్లాంటి పనులు చేసిన విధంగా సర్టిఫికేట్ పెడితే నా ఉద్యోగం పోతుంది, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పిండు. అప్పటి నుంచి నేను దానికి బహు జాగ్రత్తగా కాంప్రమైజ్ అయినా, నేను అటువంటి పనులు చేయకుండా. కాబట్టి ధైర్యంగా నిలవడం నేర్చుకోవాలా. ఈ లోకంలో, ఈ దేశంలో భవిష్యత్తులో మనం బతకడం చాలా కష్టం. ఒక యవనస్తుడు అంటున్నా, అతను, సార్ మీకు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్స్ రావు సార్, ఎందుకంటే నేను చెప్తున్నా మీకు ఓపెన్ గా, మొత్తం ప్రతి గవర్నమెంట్ జాబ్లు ఎవరికి పోతాయి అంటే కార్యకర్తలకే పోతాయి సార్. ఏ కార్యకర్తలు మీకు తెలుసా? ఏ కార్యకర్త గురించి మాట్లాడుతుంది? చెడ్డీలు వేసుకుంటే కార్యకర్త, కాకి చెడ్డీలు వేసుకుంటే కార్యకర్తలకే ఇస్తారంట సార్ ఉద్యోగాలు. మీకైతే 30% ఇవ్వాలి సార్ అని ముఖం మీకు చెప్తున్నారు. నేను అదే పిక్చర్, నేను అన్ని వదిలేసుకొని వచ్చింది, నేను స్పెషల్ గా దానికి ఎందుకు ప్రయాసపడతాను. గవర్నమెంట్ జాబ్స్ చేతిలోకి వచ్చి పోయినాయి నాకు, 1 కాదు 2 కాదు 3. చివరికి 2014లో ఒక జాబ్ వచ్చింది, 20 లక్షలు అడిగిండ్రు, నేను ఇవ్వనని చెప్పిన. కొంతమంది పిచ్చలు ఉన్నారు అనుకోని, కానీ మీరు చూస్తున్నారు నన్ను, నా పరిస్థితిని, నన్ను ఏ రీతిగా దేవుడు ఆశ్రయించాడు. ఎందుకు నేను కాంప్రమైజ్ కాలే, ఏ మనిషికి నేను భయపడను, మొహం మీద స్ట్రైట్ గా మాట్లాడేస్తాను. నేను ప్రేమతో ఉంటది, కానీ అనేకుల మీద ద్వేషాన్ని మనం చూపించం. ఎందుకంటే మన సేవా పరిచర్య అది కాదు, ఏదో రూపకంగా వాళ్ళని ప్రభు చేత నడిపించాలన్న తపన ఉంటుంది అన్నట్టు. అందుకే అన్నిటినీ సహిస్తాం, అన్నిటినీ తాలుతాం, కానీ ఏ మనిషిని చూసి కూడా నేను భయపడను. అన్నిల ముందు, కార్యకర్తల ముందు, మతస్థుల ముందు, ఈ లోకస్తుల ముందు ధైర్యంగా నిలబడి వేసుకోమని చెప్పేస్తాను నేను ఎక్కడ పోయినా కానీ. ఇంకా లెవెల్ పెంచేస్తా, లాంగ్వేజ్ కూడా పెంచేస్తా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లా కొట్టేస్తా, వేదాల నుంచి చూపించేస్తా ప్రభు గురించి. భయపడను నేను, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నాను, కొత్తగా కాదు చేసేది. అవకాశం వచ్చిందంటే చెప్పేస్తానంటాను అనిలకి. మనలో కొంతమంది తెలుసు నేను ఎట్లా చేస్తాను ఆ పనులు సేవా పరిచయం. కాబట్టి మీలో ఎవరైనా ఈ దినం పిరికి వాళ్ళు ఉంటే మటుకు డిసైడ్ చేసుకోండి, ప్రభువా నాకు ఈ పిరికితనం నుంచి విడుదల ప్రకటించండి. పిరికితనం నుంచి నీకు విడుదల కావాలంటే పాయింట్ నెంబర్ 1, మనుషుని చేసి భయపడడం మర్చిపోయి జీవం గల దేవుని గురించి భయపడమని హెచ్చరిస్తుంది వాక్యం. యెషయా ఇందాక చేసినట్లు మనము దేవుని యందు చూడండి, మరోసారి యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును, నా మీద అటువంటి ఆత్మ నిలిచేటట్టు సహాయపడు ప్రభువా అని ప్రార్థించండి. నువ్వు దేవునికి భయపడితే ఇంకా ఎవరికి భయపడవు. నువ్వు దేవుడికి భయపడలేదనుకో, ఈ మనుషులకి నువ్వు భయపడాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రతిరోజు ఏదో పోగొట్టుకుంటావన్న భయం. కానీ నువ్వు దేవుడికి భయపడితే సాత్వికుడివి, తగ్గించుకున్న జీవం గలవాడివి, కాబట్టి నిన్ను ప్రతి దశలో అతను కాపాడుతూనే ఉంటాడు. నువ్వు దేవునికి భయపడితే దయ్యంలు వణుకుతాయి నీ ముందు, ఎందుకంటే అటువంటి వాడి జీవితంలోనే ప్రభు నివసిస్తాడు. కాబట్టి ఈ 7 ఆత్మల గురించి ప్రార్థించండి. ప్రభువా నాకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా, జ్ఞానాత్మ అభిషేకం కావాలా, వివేకము గల అభిషేకం కావాలా, ఆత్మ కావాలా, ఆలోచన ఇచ్చే ఆత్మ కావాలా, బలము ఇచ్చే ఆత్మ కావాలా, తెలివినిచ్చే ఆత్మ కావాలా, మీ యందు భయభక్తులు పుట్టించు ఆత్మ నాకు కావాలా. ఈ 7 ఆత్మలు నాకు కావాలా ప్రభువా అని ఉపాస ప్రార్థన చేయండి.
లేకపోతే రావు ఇవి. ఎందుకంటే ఎవరు చెప్పరు మీకు ఈ వాక్యం, ఎక్కడ వినరు కూడా మీరు ఈ వాక్యం. అది ఎట్లెట్లా బ్రదర్, 7 ఆత్మలు ఎట్లుంటాయి బ్రదర్? అవును, 7 ఆత్మలు ఉన్నాయి, అక్కడ ఉందా లేదా వాక్యం? 7 స్పిరిట్స్ అని ప్రకటన గ్రంథంలో ఎన్నిసార్లు చదివలేము మనము? 7 ఆత్మలు, 7 నేత్రములు, 7 ఆత్మలు చదవలేదా? 7 నేత్రములు, 7 ఆత్మలు, 7 సంఘాలు, అన్ని ఒకటే. ఇంకొక 4-5 మినిట్స్ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ పిరికి వారికి సంబంధించిన విషయాలు మనము బహు దీర్ఘంగా ధ్యానిస్తున్నాము. నిజంగా యేసుని వెంబడించేవాడు దేనికి భయపడాడు. తెగులు వస్తుందంటే భయపడినారు, కోవిడ్ వస్తుందంటే భయపడుతున్నారు, ఎబోలా వస్తుందంటే భయపడుతున్నారు, ఇంకొక రోగం వస్తుందంటే భయపడుతున్నారు, ఇంకా రకరకాల వైరస్లు వస్తుందంటే భయపడుతున్నారు. కానీ మీకు తెలియంది, మీ శరీరంలో ఎన్ని వైరస్ ఉన్నాయో మీకు తెలుసా? చెప్తే ఆశ్చర్యపోతుంది. ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ వైరస్ ఉంటుంది. ప్రతి ఒక్క శరీరంలో, నా శరీరంలో కూడా 100% ప్రతి ఒక్కరి శరీరంలో అన్ని రకాల వైరస్లు ఉంటాయి. కానీ రోగ నిరోధక శక్తి నీలో అధికం ఉంది కాబట్టి అవన్నీ చచ్చిపోతున్నాయి. ఏ రోజైతే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందో అవి విజృంభిస్తాయి. అప్పుడు స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ. కానీ మనలో ఎవ్వరికి ఆ రోగాలు రావు. ఎందుకో తెలుసా? మీరు ప్రభునందు భయభక్తులు కలిగిన వారు, ప్రభుని నిండు మనసుతో సేవించి ప్రేమించేవారు. ఎవడో చెప్పినందుకు కాదు, మీరు వ్యక్తిగత అనుభవపూర్వకంగా వాటిని తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఏ రోగము నీ శరీరంలో వదిలదు. అవి చచ్చిపోతాయి. ప్రతి అనారోగ్యాలు చచ్చిపోతాయి నీ శరీరంలో. ఏ వైరస్ వచ్చినా ఆ క్షణాల్లో మాడి మసైపోలేదు కదా సార్. దహించు అగ్ని నీ హృదయంలో ఉంది. అగ్ని పోయి వాటన్నిటిని కాల్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి పెరికితనము నీలో ఉందా, ఇది బయటికి రా. మీ పిల్లల్ని చూడండి. నేను ఇస్రాయల్ పిల్లల గురించి, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ జీవన విధానాల గురించి నేను చదివినవాన్ని. అంటే బైబిల్లో కాదు, ఈ లోకంలో. అయితే వాళ్ళు ఇస్రాయల్ పిల్లలకి సిగ్గు భయము లేని జీవితం నేర్పిస్తారంట. చెప్తారంట ముందటి నుంచే, నువ్వు ఎప్పుడు సిగ్గుపడద్దు, ఎప్పుడు భయపడద్దు. ఇస్రాయల్ కాదు, మీకు తెలిసి ఇంకొక గుంపు కూడా చెప్తాను, మన తల్లిదండ్రులు. ఆ పిల్లలు చిన్నప్పటి నుంచే తిరుగుబడతానం చేసి ఎగురుతుంటారు. పెద్దలను కూడా తిరుగుతుంటారు వాళ్ళు. ఆ గుంపు ఎక్కడ చూసినా కానీ ఆ గుంపు పిల్లల నుంచి మొదలుకొని ముసలి వరకు బహు ధైర్యంగా గంభీరంగా అరుస్తారు. మొహమాటలు లేకుండా పొట్టనికి కూడా మీదికి వెళ్ళిపోతారు. అంత ధైర్యం వాళ్ళకి. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అట్లా పెంచుతారు అన్నట్టు. కానీ మనం అట్లా పెంచాం. మనం అజ్జేకరా ఇజ్జేకరా అని వాడిని భయంతో నింపేసి జీవితాంతం భయంలో బతికించేట్లు చేస్తాం మనం. వాడిని ఆ రూపకం ఉండడం వలన వాడు ఇంటర్వ్యూలలో భయమే, స్కూళ్ళలో భయమే, కాలేజీలో భయమే, ఎక్కడ పోలన భయమే. భయంతో వాడు సగం చచ్చిపోతున్నాడు. పిల్లల్ని ధైర్యంగా పెంచడం నేర్చుకోండి, బోల్డ్ గా తయారు చేయండి. ఎందుకంటే జీవంగల దేవుడు మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుని కలిగిన మనము చూడండి. ముఖ్యంగా ఎందుకు తెలుసా? పిరికి వాళ్ళు యుద్ధం చేయలేరు కాబట్టి. ఆ పాయింట్ ని ఇంకా హైలైట్ చేయలేము మీకు. పిరికి వాళ్ళు యుద్ధం చేయలేరు, పరిగెత్తు చేస్తారు. వెనకాడికి యుద్ధంలో ఆ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు బాంబ్స్ వేస్తుంటే కొంతమంది సైనికులు యుద్ధానికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసేటోళ్ళు బ్రతుకుదామని. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ఏ పెన్షన్లు ఇవ్వదు, వాళ్ళు ఇంకా వేరే జాబులు చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ యుద్ధంలో చచ్చిపోతే కుటుంబానికి పెన్షన్లు ఇస్తారు. అట్లా చాలా మంది యుద్ధాలకి వెళ్ళి తప్పించుకొని వచ్చేసి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది మన దగ్గర. వాళ్ళ పేర్లు నేను తీసుకొని అవసరం లేదు కానీ ధైర్యము ఉండకపోతే మటుకు ఆయన పక్షంగా నిలబడలేవు. శిష్యులందరూ ఎంత ధైర్యంగా నిలబడింది చెప్పండి. శిష్యులు అందరూ ధైర్యంగా నిలబడినారు. ప్రపంచంలో దేశంగాని దేశాలు, కనీ వెరగని దేశాలు అవన్నీ, ఆ దేశాలకు పోయి వాళ్ళు ఎంత ధైర్యంగా సువార్త చెప్పి. ఆంధ్రయ ఇటలీ దేశం పోయి సువార్త చేసిండు. ఏథెన్స్ పట్టణం, గ్రీసు దేశానికి పౌలు గారు వెళ్ళినట్లు మనం చూస్తాం. అట్లా రకరకాల మంది డిఫరెంట్ కంట్రీస్ కి పోయినట్లు మనం చూస్తాం. తోమా భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి ఇక్కడనే మరణించండు. ఆయన సమాధి ఈ రోజు కూడా జ్ఞాపకార్థంగా ఉంది మన మధ్యలో. 2000 సంవత్సరాల నుంచి కొత్తగా. చూడండి, వాళ్ళంతా ధైర్యవంతులు. నువ్వు నీళ్ళంత ధైర్యం ఉందా? ఈ రాత్రి నిద్రపోక ముందు మీరు ప్రార్థించుకోండి, ప్రభువా నేను బహు పిరికివాడిని చిన్నప్పటి నుంచి.
దేవుడు గిద్ది ఉన్నటువంటి గిద్యోను పరాక్రమశాలి లేయి అంటున్నాడు. గిద్యోను అంటే నేను పరాక్రమశాలి కాను, నేను భయపడుతున్నాను అంటున్నాడు. ఆయన గొప్ప అధికతను పోగొట్టుకుంటే గిద్యోను. మీకు తెలుసు అది, మీకు అది చూపించాను. కానీ ఈ సాయంత్రం కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రార్థనలో ఉందా, ప్రభువా పరమ యెరూషలేములో ఎవరుండరు అంటే పిరికి వారు మొదటిదిగా అని మీరు చూపిస్తున్నారు. ఎందుకంటే యుద్ధం చేయకుండా, యుద్ధంలో విజయం పొందకుండా రాజు దగ్గర ఎవరు నిలబడలేడు, మీ దగ్గర ఎవరు నిలబడలేడు. కాబట్టి పిరికి వాళ్ళు యుద్ధానికి పోలేరు. మేము యుద్ధ సైనికులం కాబట్టి పిరికి వాళ్ళగా వెనకలు పరిగెత్తినాం. యుద్ధాన్ని ఎదుర్కొంటాం, శత్రువుని ఎదుర్కొంటాం, శత్రువుని సంహరిస్తాం. నేను అటువంటి జీవనం మేము తీర్మానించుకుంటున్నాం. ఆమోదించండి, ఆశ్రయించండి, నడిపించండి. ఈ రాత్రిశంలో మంచిగా దయచేయమని రేపు లేసి మిమ్మల్ని మరోసారి ఘనపరిచి సరపరిచేలాగన్నా, మేము అనుసరించలాగన్నా, కొనేలాగన్నా అవకాశాన్ని మాకు అందరికి అనుగ్రహించమని, పిరికితనం నుంచి మాకు సంపూర్ణ విడుదల దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్.